వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను చిత్ర బులెటిన్ల ముందు జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఆత్మీయ పలకరింపులు సిఎల్పి కార్యాలయంలో 20 నిమిషాలకు పైగా సమావేశం నుమాయిష్ ను సందర్శించిన సైబరాబాద్ సిపి నుమాయిష్ కు ప్రత్యేక చరిత్ర ఉందన్న సిపి యాదాద్రిలో వైభవంగా కళ్యాణోత్సవం హాజరైన దేవాదాయ శాఖ అల్లోల దంపతులు అనంతపురం మున్సిపల్ కమిషనర్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత తెలంగాణ కాంగ్రెస్ లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డితో ఎంతో సానుకూల ధోరణితో మాట్లాడతాడని ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సిఎల్పి కార్యాలయం వద్ద ఇరువురు పరస్పరం ఎదురుపడ్డారు. దాంతో జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించారు. అందుకు రేవంత్ ఆత్మీయంగా స్పందించారు. పార్టీ సీనియర్ అయిన జగ్గారెడ్డితో కరాచలనం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. విడాకులు అయినాక పక్కకు విడాకులకు దరఖాస్తు పెట్టింది కదా మీరు పెట్టాలి ఎడబెట్టి విడాకులు అయినాక పొద్దున కూడా ఒక్క పాట వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వాడతా అంటే మీరు ఏందనుకున్నది అవును. మరి మీరు ఒక స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా వాడతా స్టేజ్కి ఇచ్చుకో ఎందుకు వచ్చింది? నుమాయిష్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఈ నుమాయిష్ ఈ సంవత్సరం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నుమాయిష్ లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వ్యాపారులు వస్తుంటారు. అయితే ఈ నుమాయిష్ ను సివి ఆనంద్ సందర్శించారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో నేను కూడా 3 years నుంచి చేశానని నుమాయిష్ కి నా చిన్నప్పుడు వచ్చేవాళ్ళమని సిపి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కి చరిత్ర ఉందని తెలిపారు. లక్షల మంది దీని మీద ఆధారపడ్డారని నుమాయిష్ కు కావలసిన పోలీస్ ఫోర్స్ ఇస్తామన్నారు. పిల్లలు ఇక్కడ ఫ్రీ రైడ్స్ చేసి ట్రాఫిక్ మీద అవగాహన పెంచుకోవచ్చని, హైదరాబాద్ అమ్మాయిలకు సేఫ్ సిటీ అని వెల్లడించారు. SMS క్లిక్ చేస్తే ఆయనకి ఈ ఫోటోగ్రాఫ్ వస్తుంది, కలర్ ఫోటోగ్రాఫ్. అదే ఇట్లా వస్తుంది ఫోటోగ్రాఫ్. మెసేజ్ వచ్చేస్తుంది సార్, చాలా ఆటోమేటిక్ ఓపెన్ చాలా సార్. క్లాస్ అన్నా ఒక్క నిమిషం ప్లీజ్ గురు వైట్ వస్తుంది. వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆనవాయితీగా
ఏదైతే ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుందో జనవరి ఫిబ్రవరి మాసాల్లో అది ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మాసాల్లో జరిగే క్రమం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇది హైదరాబాద్ చరిత్రతో సంబంధించిన విషయం. ఇది నుమాయిష్ అనేది 81వ సంవత్సరం ఇది వారు నడిపిస్తూ ఉన్నారు. ఈ 83 సంవత్సరాల్లో కేవలం 2 సార్లు ఇది వాయిదా పడింది. ఒకటి గత సంవత్సరం కోవిడ్ వల్ల, కరోనా ఈ మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చి మొత్తం దేశంలోనే ఈ సమస్య వచ్చింది కనుక ఇది క్యాన్సిల్ అయింది. కానీ ఈసారి జనవరి ఫిబ్రవరి నెలల్లో మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాత వేవ్ 3 స్టార్ట్ అయింది కోవిడ్ది. అందుకనే ఇది అప్పుడు నిర్వహించలేకపోయారు. తర్వాత ఫిబ్రవరి నెలలో కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ వారు అప్రోచ్ అయ్యారు. అయితే ప్రభుత్వంలో సానుకూలంగా అందరూ దీని గురించి ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం పూజారుల వేద మంత్రోచ్చరణాల మధ్య కనుల పండుగగా జరిగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దేవాలయం చైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డి కూడా పట్టు వస్త్రాల ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే దంపతులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, నర్సింగరావు, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతపురంలో పలు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మున్సిపల్ కమిషనర్ మూర్తి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు విడుదలైతే వైపీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటిపడుతోందని విమర్శించారు. ముఖ్యంగా నగర పరిధిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించాలని కోరారు. లబ్ధిదారులుగా మమ్మల్ని తీసేశారు. బీపీఎల్ కింద మేము రాము. ఇదే ఏదైనా రాజకీయ పార్టీల్లో లేదా కాంట్రాక్టర్ గురించి పని చేయించాలా. తర్వాత టిడ్కో ఇల్లు ఉన్నాయి కమిషన్ 6,000 ఇల్లు అంటే కోఆపరేట్ చేశారు. అది జిగ్జాగ్ ఉంది. మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రకారం అది చేయించండి. ఎందుకంటే ఎక్కడ డివైడ్ కాకుండా మీరు కూడా సంబంధించి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ప్యాటర్న్ నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. ఈవెన్ బీపీఎల్ వాళ్ళు కూడా. ప్రధానంగా నేను అంటే గమనించింది గత ప్రభుత్వంలో చేసిన ఏవైతే ఉన్నాయి మీరు కమిషనర్గా ఉన్నా థ్యాంక్ యూ. మాకు ఒక రిసీవ్డ్ కాపీ మేము మొన్న 3వ తారీఖు నుంచి పాదయాత్ర చేశాం. గతంలో అభివృద్ధి చేసినటువంటివి ఆ అభివృద్ధిలో అర్ధాంతరంగా ఆగిపోయినటివి, కొన్ని పనులు ప్రారంభిస్తే కాంట్రాక్టర్ పారిపోయినటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పనులు నిర్మాణంలో ఉండి అస్తవ్యస్తంగా అవకతవకలతో జరిగే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పాదయాత్ర ద్వారా మండుటెండలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేమంతా కూడా ప్రత్యక్షంగా పాదయాత్ర ద్వారా 4 రోజుల పాటు తిరిగాము. వివిధ ప్రాంతాల్లో అనేక రకాలుగా వేల అప్లికేషన్లు వచ్చాయి. అందులో రేషన్ కార్డు తీసేశారు, పెన్షన్ చేశారు అని పలు రకాలుగా. ప్రధానంగా ఉన్నటువంటి టిడ్కో ఇల్లుది. మా ఇల్లు కంతులు కట్టమని నోటీసులు పంపిస్తున్నారు. ఇల్లు అయితే ఇంతవరకు ఈఎంఐ అలాట్ చేయలేదు అనేటువంటిది. ఇంతవరకు మాకు ఇల్లు అలాట్ చేయలేదు కానీ ఈఎంఐలు కట్టమంటున్నారు అనేది ఒకటి. కొద్దిమంది మేము డబ్బులు కట్టాము, డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదు, ఇల్లు అప్పగించలేదని. ఈ విధంగా ఒకప్పుడు లబ్ధిదారులుగా ఉన్న మమ్మల్ని తొలగించారనేటువంటిది. ఈ విధంగా పలు రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని వ్యక్తపరిచారు. రెండవది ఈ మరోకొమ్మ కాంక్రీట్ వర్క్లు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్ పారిపోయాడు. అది ఎందుకు అనేటువంటిది అది 13 కృష్ణా జిల్లా నందిగామలో డీఎస్పీ కార్యాలయం వద్ద బీసీ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. నందిగామ డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీసీ మహిళలు పార్టీలకు అతీతంగా భారీగా తరలివచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించారు. 2 మహిళలను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనపై నిరసన చేపట్టారు. బంగారం కాజేశారంటూ మహిళలను వివస్త్ర చేసి కొట్టిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. తక్షణమే నిందితులను తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల్పడ్డారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా ఆ మహిళకు తగిన న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. ఒక మహిళని మరి చెయ్యని దొంగతనం ఆమె మీద ఆరోపణ చేసి మరి గదిలో దాదాపు 4 గంటలు బంధించి నిజంగా చాలా విచక్షణారహితంగా ఆమె హింసించి మరి ఆమె తప్పు లేకుండా వాళ్ళని మరి వివస్త్రం చేసి మహిళలు బయటకు చెప్పుకొని రీతిలో పరిస్థితిలో ఉందండి. పీరియడ్స్ అండి ఆ పక్కన. అయినా కూడా ఆమె
ఒక పక్కన వేడుకుంటున్న గోడ ఆ గోడ పట్టించుకోకుండా చాలా విచక్షణారహితంగా ఒక పశువులు ఏ విధంగా హింసిస్తారో ఆ విధంగా హింసించారండి. మేము దాదాపు 3 రోజులైందండి కేసు పెట్టి, ఇంతవరకు పోలీస్ యాక్షన్ తీసుకోలేదు. తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళగా, ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఒక సాటి మహిళగా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా నేరస్తుల మీద శిక్ష తీసుకోవాలి. బీసీ మహిళలకు తప్పకుండా న్యాయం జరగాలి. కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు లక్కిరెడ్డిపల్లెకు చెందిన స్వాతి కలిసింది. కువైట్లో గత కొన్ని రోజుల క్రితం ముగ్గురిని హత్య చేసిన కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారని స్వాతి కలెక్టర్కు తన ఆవేదన చెప్పుకుంది. ఈ హత్యలకు నా భర్తకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ బాధితురాలికి హామీ ఇచ్చారు. ఉమ్మడి రామగుండం మండలంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ అందించింది. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని, పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కారం చేసేలా కృషి చేయాలని కోరుతూ అంతర్గం తహసీల్దార్కు వినతి పత్రం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అందజేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ప్రకటనలకే పరిమితం తప్ప ఆచరణలో శూన్యమని విమర్శించారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు నేటి ఎమ్మెల్యే హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు చేసుకోవడం తప్ప నీటి సమస్య, ఈ ప్రాంత అవసరాలు, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అంతర్గం మంచిర్యాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణంపై అసెంబ్లీ వేదికగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి రైతు భూమి పూర్తిగా కావాల్సినంత నీరును ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజల హక్కు. మాకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు ఆగిపోయినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కేవలం 5 ఎకరాల ల్యాండ్ ఎక్వైజేషన్ని సాకు చూపుతూ ఆపుతా ఉన్నారు. ఈరోజు 5 ఎకరాల 3.5 నుంచి 5 ఎకరాల భూమిని ఎక్వైర్ చేస్తే పంప్ హౌస్ పూర్తయ్యేటువంటి కార్యక్రమం అది కూడా చేయకుండా దాటేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ద్వారా అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఈ అసెంబ్లీలో ఈ 10 రోజుల్లో స్పష్టమైనటువంటి ఈ ప్రాంత ప్రజల బాధను మాట్లాడి ముఖ్యమంత్రి గారితో అధికార ప్రకటన చేయించాలి. ఈ మండలంలో ఆ మండలంలో ప్రతి గ్రామానికి ప్రతి భూమి తడిచే విధంగా నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్కరికి సాగునీరు కూడా ఇక్కడ ప్రాంతం నుంచి ఇస్తామని చెప్పి అధికార ప్రకటన చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ అంశం, ఇక్కడ బ్రిడ్జి కడతామని చెప్పారు. 100 కోట్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. మరి ఆ ప్రకటన కేవలం ప్రకటనగా ఉన్నది. ఆ బ్రిడ్జి కార్యక్రమానికి వెంటనే రేపు ఈ బడ్జెట్ సమావేశంలో స్పష్టమైన వైఖరి తెలియాలని చెప్పి ఈ ప్రజల పక్షాన్ని అడుగుతాను. రెండోది, పూర్తయినటువంటి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వ్యవస్థ. ఏ గ్రామాల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? ఎక్కడ ఇప్పటివరకు ఏ ఒక్క దళితుడికి కూడా డబుల్ బెడ్రూమ్లు రాకపోగా ఈ అంతర్గామంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు కూడా ఎవరికి అలాట్మెంట్లు కానీ ఏం జరగలేదు. పని కూడా పూర్తి కాలేదు. తక్షణమే పూర్తి చేయాలని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. కేవలం అదొక్కటే కాకుండా ఇలా సిద్దిపేట జిల్లా మద్దురులో ఎంపీపీ బద్దిపడియ కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొదటిగా వ్యవసాయ శాఖపై ఏవో రామకృష్ణ చర్చించారు.
గ్రామాల్లో ప్రభుత్వం రైతులు అరుతడి పంటలు వేసుకోవాలని సూచించడంతో పంటలను పరిశీలించి రైతులను చైతన్యం చేశామని చెప్పారు. 17 కోట్ల రూపాయలను రైతు బంధుకు కేటాయించిన రైతులకు ప్రభుత్వం అందించిందన్నారు. అదేవిధంగా గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, మద్యం ప్రియులు గ్రామంలో రచ్చ చేస్తున్నారని సర్పంచులు ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్, ఎంపీపీ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే బెల్ట్ షాపులను అరికట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి చర్చ జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్లో మంచి చర్చ జరిగింది. సరే, అధికారులు కూడా మా ప్రజాప్రతినిధులకు మీ మీద ఏం కోపం ఉన్నది, ఎంతసేపు ప్రజల కోసమే వాళ్ళు కొట్లాడతారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు వాళ్ళకి గట్టి పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, ఎంతసేపు ప్రజల కోసమే. ఇలా చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి. దాన్ని మీరు ఆదా పెట్టుకోకుండా ఏదైనా ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజలకు అధికారులకు సారథ్యం వహించడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వేరే అభ్యర్థిగా భావించద్దు. సరే, గవర్నమెంట్ ఎంఆర్ఓ గారి మీద చిన్న మా సర్పంచ్ గారు, మా చెల్లెమ్మ జాలపల్లి సర్పంచ్ గారు ఏదో చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉన్నట్టు ఉన్నాయి. అది కూడా వాళ్ళు కూడా సర్పంచ్ గారు కూడా ప్రజల కోసమే, వేరే ఉద్దేశం కాదు. ఆ బీడీ పెన్షన్ దాని గురించి ఏదో చిన్న దరఖాస్తు పెడితే ఎంఆర్ఓ గారికి లేదని కొద్దిగా ఏదో 5 లక్షలు గతంలో చిన్న డిస్ట్రిబ్యూటర్ ఉంటే కూడా వాళ్ళ సర్పంచ్ గారు పడతాము. అప్పుడు నేనే క్లియర్ చేసిన. ఈ సమస్య కూడా నేనే క్లియర్ చేస్తా. అది నా పైన ఉంది, నా బాధ్యత. ఎంఆర్ఓ గారు కూడా వాస్తవానికి సర్వీస్ బాగా చేస్తాడు. సరే, మీ ఇద్దరిని ఎక్కడ చిన్నగా ఎక్కడో క్లాసెస్ వచ్చాయి, అది అట్లే మనసులో నాటకపోతుంది. అది ఎప్పుడు కూడా క్లియర్ చేసుకోలేదు. ఇప్పుడు నేను కూర్చున్నాయి సభ అయిపోమని అక్కడ కోరుకున్న సర్పంచులు ఎంఆర్ఓ గారిని అందరినీ కూర్చొని ఆ సమస్య ఏదున్నా సాల్వేషన్ చేసుకొని మీరు కూడా ఎంఆర్ఓ గారు ఏదున్నా సరే వర్క్ బాగా చేస్తున్నారు. ఇద్దరు ఎంఆర్ఓలు బాగా వర్క్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న ఫ్యామిలీ సర్టిఫికెట్స్ దాంట్లో దీనికి ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్లీ స్పందించి వాళ్ళకు పని చేస్తే సరిపోతుంది. అంతకు మించి వేరే ఏది వాళ్ళు కోరుకోరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది. లూజ్ వైరింగ్ బాగా మన బెటర్ సర్పంచ్ గారు చెప్పారు. ఆ లూజ్ వైరింగ్ కానీ ఏబిసిచ్ ఏదో ఊళ్ళో 10-20 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే ఒకటి రెండింటికి ప్రాబ్లం ఉంటుంది. మన ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు సమస్య అనేది లేదు. ఈ కాల్చి ఎప్పుడైనా కరెంటు సమస్యలు అనేది నెక్స్ట్ సభలో మా దృష్టికి రాకూడదు. ఇద్దరు ఏఈలు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు ఏఈ గారితో. ఉన్న సమస్యల వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా లైన్మెన్లతో చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి గ్రామంలో ఉంది. వాళ్ళు ఎందుకో పర్సనల్ గా ఒక ఈగో చారిజం చూపిస్తున్నారు. అవి నాకు చాలా నా దృష్టికి వచ్చినాయి. అవి నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉన్నది. ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. నేను కూడా మాట్లాడతా. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో ఫంక్షన్ హాల్ ఎదురుగా గ్రామ పంచాయతీ బోర్డును గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారులు ఒక ప్రైవేట్ ఇల్లు కట్టడానికి పబ్లిక్ బోర్డు నుండి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు. దీనిపైన ఉన్నత అధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కోరారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా
4వ రోజు స్వామివారి తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో దీక్షితుల సుబ్రహ్మణ్యం గాన కచేరీ, శ్రీ ధరణి శ్రీనివాస కళ్యాణ ఘట్టము, నృత్య ప్రదర్శన భక్తులను అలరించాయి. కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఆత్మీయ పలకరింపులు. సిఎల్పి కార్యాలయంలో 20 నిమిషాలకు పైగా సమావేశం. నుమాయిష్ను సందర్శించిన సైబరాబాద్ సిపి. నుమాయిష్కు ప్రత్యేక చరిత్ర ఉందన్న సిపి. యాదాద్రిలో వైభవంగా కళ్యాణోత్సవం. హాజరైన దేవాదాయ శాఖ అల్లోల దంపతులు. అనంతపురం మున్సిపల్ కమిషనర్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే. సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.